జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గత 10 ఏళ్లలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి 240 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి సొంతంగా ఎప్పుడైతే మెజార్టీ రాలేదో అప్పటి నుంచే కాంగ్రెస్ విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. మొదట మోదీ ఎప్పుడూ మైనార్టీ ప్రభుత్వాన్ని నడపలేదు కాబట్టి కష్టమే అన్నారు. తర్వాత కూటమిలోని పెద్ద పార్టీలు మోదీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని, మంత్రిత్వ శాఖలో ముఖ్యమైన వాటిని అడిగే అవకాశం ఉందనే ప్రచారం చేసింది. దీని తర్వాత స్పీకర్ పదవి కూటమిలోని పెద్ద పార్టీ టీడీపీని అడగాలని కాంగ్రెస్ చెప్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఎన్డీఏ ప్రభుత్వం దీర్ఘకాలికంగా మనుగడ సాధించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందని, దానిలోని కొందరు తమతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. అధికార కూటమి నేతలు కొందరు తమతో టచ్ లో ఉన్నారంటూ చెప్పిన రాహుల్ దానికి సంబంధించి ఎలాంటి వివరాలని వెల్లడించలేదు. మోదీ నేతృత్వంలోని కూటమి మనుగడ కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పారు. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేయొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల వేళ బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేసిందని, అయితే ఈసారి ఆ ఆలోచనలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఎటువంటి వివక్ష లేకుంటే విపక్ష ఇండి కూటమి నిస్సందేహంగా మెజార్టీ దక్కించుకొని ఉండేదన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం గతంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున మూడోసారి అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కుప్ప కూల్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు మోదీకి అనుకూలంగా లేదని, ఈయనది మైనారిటీ ప్రభుత్వం అన్నారు. ఈ ప్రభుత్వం అతి త్వరలో కుప్ప కూల్తుందని పేర్కొన్నారు. భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపై ఉంచడంలో బీజేపీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ చీఫ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఖర్గే వ్యాఖ్యలపై ఎన్డీఏ పక్షాలైన జేడీయూ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, హిందుస్థానీ అవాం మోర్చా తీవ్రంగా స్పందించాయి. గతంలో కాంగ్రెస్ సారథ్యంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వాలు ఎలా కొనసాగాయో చరిత్ర చెబుతోందని ఖర్గేను ఎద్దేవా చేశాయి. కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన మైనారిటీ ప్రభుత్వం పివి నరసింహారావు రాజకీయ చిత్రతతో 2 ఏళ్లలోనే మెజార్టీ ప్రభుత్వంగా మారిందని జేడీయూ తెలిపింది. ఇటీవల ఎన్నికల్లో ఇండియా కూటమి పక్షాలు పొరపాటును కొంత బలం పుంజుకున్నాయని, ప్రతిపక్ష పాత్ర పోషించాలని రిపబ్లికన్ పార్టీ, హెచ్ఎంఏఏలు ఖర్గేకు సలహా ఇచ్చాయి. ఇక ఇదే అంశంపై ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ కూడా మాట్లాడారు. దేశంలో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మల పదవులకి ఎసరొచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? రోజుకో నాయకుడు, అందులోనూ పార్టీ అగ్రనేతలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది అనేది తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడటంలో నేర్పరి. ఏదైనా ఒక భావనను ప్రజల్లో తీసుకెళ్లాలంటే దాన్ని ఒక్కో నేతతో చెప్పిస్తోంది. దీనివల్ల ప్రజల్లో మెల్లిమెల్లిగా మోదీ ప్రభుత్వం కొద్ది రోజులే ఉంటుందనే భావనను నిర్మిస్తోంది. హస్తం పార్టీ ఈ మైండ్ గేమ్ ఆడటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. యూపీఏ 2 పాలన పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. దీంతో పాటు కాంగ్రెస్ పాపాల చుట్ట బాగా ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీని ప్రజలు ఓడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చారు. 282 సీట్లతో బీజేపీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లోనూ కమలం పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఏకంగా 303 సీట్లతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. వాజ్పేయి ఎప్పుడు ఒక మాట అనేవారు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రమాదమే కానీ ఆ పార్టీ అధికారాన్ని కోల్పోతే మరింత ప్రమాదకరంగా మారుతుందని చెప్పేవారు. నిజంగా అదే జరుగుతోంది. హస్తం పార్టీ గతంలో జరిగిన 2 ఎన్నికల్లోనూ 50 సీట్లకు మించలేదు. ఆ పార్టీ బలం చాలా వరకు తగ్గిపోయింది. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ చాలా పుంజుకుంది. సొంతంగానే 99 సీట్లు గెలుచుకుంది. ఆ పార్టీకి బలం పెరగడంతో పాటు బీజేపీకి కూడా సీట్లు తగ్గిపోయాయి. గతంలో 2 దఫాలు పూర్తి మెజార్టీతో విజయం సాధించిన కమలం పార్టీ ఈసారి కూటమి ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ కి గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం రాలేదు. ఆ పార్టీకి సొంతంగానే మెజార్టీ ఉండటంతో అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్డీఏ కూటమిని అస్థిరపరిస్తే ఇది చాలా ఈజీగా అయిపోతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకే కూటమి నేతలు ఆత్మరక్షణలో పడిపోయేలా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు కూడా నమ్మేలా చేయటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. ముందుగా ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని ప్రజలు నమ్మేలా చేయాలి. అప్పుడే కాంగ్రెస్ ఎటువంటి కుట్రలకి తెర తీసినా దాన్ని ప్రజలు ప్రశ్నించారు. ఇదంతా ముందే ఊహించిన విషయమే అని ఊరుకుంటారు. పెద్దగా ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. అయితే కాంగ్రెస్ ఎటువంటి కుట్రలకి తెర తీసే అవకాశం ఉంది అనేది చూద్దాం.
కాంగ్రెస్ కి దేశ వ్యతిరేక శక్తుల అండ చాలా ఉంది. అమెరికన్ బిలియనియర్ జార్జ్ సోరస్ వంటి వారు భారత్ లో కాంగ్రెస్ కి సహకరిస్తున్నారు. ఇందుకు భారత్ లో సోషల్ మీడియా కేంద్రంగా సోరస్ కి చెందిన సంస్థలు కాంగ్రెస్ కి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరిన సమయంలో చాట్ జీటీపీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సంస్థ సంచలన విషయాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కి చెందిన STOIC అనే సంస్థ బీజేపీ వ్యతిరేక ఎజెండాతో లోక్సభ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యత్నించిందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రజల అభిప్రాయాలను మార్చాలని ప్రయత్నించిందని పేర్కొంది. తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని ఓపెన్ ఏఐ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వెబ్ ఆర్టికల్స్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో కామెంట్ల ద్వారా భారత ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఓపెన్ ఏఐ తెలిపింది. ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు యత్నించిందని పేర్కొంది. ఈ క్యాంపెయిన్ ప్రారంభించిన 24 గంటల్లోనే తాము గుర్తించినట్లుగా తెలిపింది. దీంతో ఆదిలోనే అడ్డుకట్ట పడిందని పేర్కొంది. ఎక్స్, మెటా వంటి వేదికలు కూడా ఆయా అకౌంట్లను తొలగించాయని పేర్కొంది. దీంతో ఈ క్యాంపెయిన్ ప్రభావం పరిమితమేనని తెలిపింది. ఈ ఇజ్రాయెల్ సంస్థకి సోరోస్ కి సంబంధం ఉందనే వార్తలు గతంలో గుప్పుమన్నాయి. జార్జ్ సోరోస్ అమెరికా కేంద్రంగా భారత ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు సాగిస్తూనే ఉన్నాడు. గతంలోనే హిండెన్బర్గ్ అంశంపై మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు సోరోస్. భారత్ లో ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉందని, మోదీ ప్రజాస్వామ్యవాది ఎంత మాత్రము కాదని అన్నారు. మోదీ బలవంతంగా మీడియాను మేనేజ్ చేస్తున్నాడంటూ చెప్పారు. ఇది ఎంత మాత్రము శ్రేయస్కరం కాదన్నారు. సోరోస్ కి కానీ అమెరికాకు కానీ మోదీ అంటే గిట్టదు. మోదీ ఎప్పటికీ భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారు. అందుకే సోరోస్ మోదీని గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో సోరోస్ సంస్థలు పరోక్షంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాయి. రాహుల్ గాంధీ పదే పదే విదేశీ పర్యటన చేయటం కూడా ఇందులో భాగమే అంటారు విశ్లేషకులు. జార్జ్ సోరోస్ కుట్రలు చాలా భయంకరంగా ఉంటాయి. అతను అనుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. 2021లో రైతు ఉద్యమమైన షాహీన్ బాగ్ ఉద్యమంలోనూ సోరోస్ కి చెందిన సంస్థలు నిమగ్నమయ్యాయి. అందుకే వీటిలో హింస చెలరేగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంతగా బలం లేకపోయింది కాబట్టి వారి పప్పులు ఉడకలేదు. కానీ ప్రస్తుతం హస్తం పార్టీ బలం పెరిగింది. దీంతో ఇటువంటి ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిలో విదేశీ శక్తులు చేరి హింసను ప్రేరేపించడం ద్వారా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రయత్నాలు జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జరిగితే అప్పటికే కాంగ్రెస్ తన మైండ్ గేమ్ ద్వారా ప్రజలను ప్రిపేర్ చేసి ఉంటుంది కాబట్టి ప్రజలు ఎవరు తిరగబడరన్నది హస్తం పార్టీ నేతల భావన. అందుకే మోదీ ప్రభుత్వం ఎప్పటికైనా కూలిపోతుందనే వ్యాఖ్యలు పదే పదే చేస్తూ వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.